ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనమందరం అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అని, అవసరం తీరిపోయాక నువ్వెంత అనే సమాజంలో బతుకుతున్నాం. అలా స్వేచ్ఛ లేని మనుషుల మధ్య, స్వచ్ఛత లేని మనసుల మధ్య కూడా ఎంతో స్వచ్ఛమైన అమ్మ అనే పాత్ర ఉంది. అలాంటి అమ్మతో పాటు అమ్మ చేసే వంట కూడా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ వెరైటీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఈ రోజు అమ్మ చేతి వంటలో మా అందరి కోసం ఏం చేస్తున్నారు? వెరైటీ ఎస్పెషల్లీ మీ గురించి ఆలోచించి ఒకటి ప్లాన్ చేశాను. వావ్, నా గురించి అంటే చికెన్. ఓకే, చికెన్ బ్రౌన్ రైస్. చికెన్ బ్రౌన్ రైస్ సూపర్. రెండు నాకు ఇష్టమైనవే. బ్రౌన్ రైస్ తింటే వెయిట్ చాలా చాలా లాస్ అవుతాము, అట్లానే చికెన్ ఈ రెండు కాంబినేషన్ తో రైస్ చేయబోతున్నారు. సూపర్. అయితే మరి చికెన్ బ్రౌన్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ బ్రౌన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఉడికించిన బ్రౌన్ రైస్, ఉప్పు, పచ్చి బఠానీ, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, బిర్యానీ మసాలా పౌడర్, బటర్, నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వనమాల గారు ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బ్రౌన్ రైస్ కూడా అన్నం వండి పెట్టేశారు. జనరల్లీ ఏంటంటే మనం నార్మల్ రైస్ లో చేసుకుంటే కొద్దిగా ఇప్పుడు ఇలాగా అలా అనుకుంటాం కదా. ఎప్పుడు పొరపాట్లో కూడా మనం బ్రౌన్ రైస్ ని మెత్తగా కాకుండా ఉడికించకూడదు అనమాట. అంటే కంప్లీట్లీ మెత్తగా అవ్వాల్సిందే, తినకూడదు. డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. వీలైన వరకు బ్రౌన్ రైస్ మనము నానపెట్టుకోవాలి. అంటే ఒక 2 hours అయినా నానపెట్టుకోవాలి. లేకపోతే ఓవర్ నైట్ నానపెట్టుకొని నెక్స్ట్ డే చేయడము చాలా మంచిది. అంటే తొందరగా అవుతుంది అప్పుడు. ఓకే, నార్మల్ గా మనం 1:2, 2.5 వాటర్ వేయాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాస్ అయిన వాటర్, లేకపోతే 2.5 వేసినా బాగుంటుంది. కానీ తక్కువ మాత్రం వేయకూడదు. ప్రాపర్ గా కుక్ చేసుకోవాలి ఏ రైస్ అయినా. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా రైస్ తీసుకోవచ్చు మీరు. రైస్ అంటే మనం సాంబార్ లో కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి ఫ్రైడ్ రైస్లు దీనికి కూడా మనం వాడుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? అలాగే. ఏం చేద్దాం ముందుగా? ఫస్ట్ ఒక ప్యాన్ ఇవ్వండి, డైరెక్ట్ ప్యాన్ ఇవ్వండి. సో దీంట్లోనే చికెన్ మనం కలుపుకుందాం అన్నమాట. ఫస్ట్ బటర్, ఆయిల్ అయినా వాడవచ్చు, బటర్ అయినా వాడవచ్చు. ఓకే, ఒక 1/2 స్పూన్ బటర్. సో దీంట్లోనే చికెన్ ముక్కలు, బోన్లెస్ చికెన్ ముక్కలు ఫైన్ చాప్డ్ అనమాట. డైరెక్ట్ ఇలాగే వేసుకుందాం. చికెన్ చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది. అలాగనే మనం చాలా చిన్నగా చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. సో బటర్ లోనే కొద్దిగా మనం ఇలా కలిపేసుకోవాలి. సో దీంట్లోనే జింజర్ గార్లిక్ ముందే అన్ని కలిపేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే ఈ బిర్యానీ మసాలా పౌడర్ అని మనకు దొరుకుతుంది. దీంట్లో అన్ని స్పైసెస్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇది వేసుకోవాలి. బాగా కలుపుకున్నాం. ఫస్ట్ ఇలా కలిపేసి మనం డైరెక్ట్ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి. ఓకే, ఇది ఒక ప్రాసెస్. వీలైతే మ్యారినేషన్ చేస్తే బాగుంటుంది. దీనికి పెరుగు ఇవన్నీ అక్కర్లేదన్నమాట. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎందుకంటే చికెన్ చాలా చిన్న ముక్కలుగా తీసుకున్నావు కాబట్టి. అవును. సో దీన్ని మీరు ఆ స్టవ్ ఇప్పుడు ఆన్ చేసి పెట్టేయచ్చు. అట్లా. సో ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనము రైస్ కి వేరే స్టవ్ ఆన్ చేస్తాం. దీంట్లో కూడా కొద్దిగా బటర్ వేయండి. ఒక 2 స్పూన్ కావాలి. మెయిన్ ఇందులో బటర్. అలాగే ఇది వేడి మీద తింటే చాలా బాగుంటుంది. బాక్సులకి చాలా బాగుంటున్నాయి. ఎస్పెషల్లీ అంటే ఆఫీస్ గోవర్స్ కి బాగుంటుంది అనమాట. పిల్లలకి అంత నచ్చదు, ఎందుకంటే బ్రౌన్ రైస్ ఉంటుంది కదా. కానీ చికెన్ వేసే వల్ల వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఓకే, మొత్తం బటర్ తోనే చేస్తున్నాం కదా.
ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి ప్రవీణ. సో చికెన్ చూసారా చికెన్ ఇంకొక 5 minutes లో అయిపోతుంది అనమాట. సో ఒకసారి వేస్తే అంటే బటర్ లో ఫ్రై చేసే వల్ల దాని టేస్ట్ డిఫర్ అవుతుంది అంతే. అన్ని కలిపి చేసే వల్ల కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటే సమ్ మెథడ్స్ చేంజ్ చేసిన రెసిపీలో టేస్ట్ వచ్చేస్తుంది డిఫరెంట్ గా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి బఠానీలు, కొద్దిగా పసుపు. ఆల్రెడీ ఉడికించినవా ఇవి? ఆల్రెడీ కొంచెం ఉడికించాం మనం బఠానీ. చికెన్ లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. దీంట్లో కూడా కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఈ బిర్యానీ మసాలా వేయండి. టమాటోస్ కూడా వేసేయండి. మంచి వాసన వస్తుంది అసలు ఎమ్మీగా. చూడండి ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు టమాటోస్ మగ్గే వరకు కాస్త ఒక 2 minutes మనం మూత పెట్టేనా. సో టమాటో ముక్కలు బాగా మెత్తగా మగ్గాలి, అలానే చికెన్ కూడా మనకి ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. చూద్దాం హనుమాన్ గారు. చూడండి ప్రవీణ గారు, ఇది కూడా దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా డ్రై అయిపోయింది. ఓకే, సో ఇది కూడా అయిపోయింది ప్రవీణ. దీన్ని ఆఫ్ చేసేసి దీన్ని దానికి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా రైస్. ఓకే, ఇప్పుడు అంత మొత్తానికి వంటకు సరిపడా సాల్ట్ ఇప్పుడు వేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మనకి రైస్ అంతా ఫ్లేవర్ అంతా బాగా కలిపే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు అన్ని కలవాలి కదా, కింద గ్రేవీ మసాలా, దాంట్లో ఉన్న బిర్యానీ మసాలా అదే స్పెషాలిటీ అనమాట. ఓకే, బ్రౌన్ రైస్ అలా అనిపించదు అనమాట ఇది తింటూ ఉంటే. జనరల్లీ బ్రౌన్ రైస్ చాలా టేస్ట్లెస్ అని అనుకుంటాం కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అవును, బాగా కలిపింది కదా ప్రవీణ గారు. సో ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేయండి. కొత్తిమీర అలాగే నిమ్మరసం, లెమన్ జ్యూస్. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని డిష్ అవుట్ అంతే. బాగుంది, లెమన్ ఫ్లేవర్ కూడా లాస్ట్ లో యాడ్ చేసామే. ఇప్పుడు డిష్ అవుట్ చేయడం. అబ్బబ్బా ఎంత బాగుందో ఇలా చూస్తా ఉంటే. అది బ్రౌన్ రైస్ లాగా కాకుండా ఏదో ముత్యాల రైస్ లాగా ఉంది. ముత్యాల రైస్ లాగా ఉంది, బాగుంది. ఎవరికి ఎంతెంత తింటారో వాళ్ళకి చక్కగా చిన్న బౌల్స్ లో అలా పెట్టి పక్కన పెరుగు చట్నీ సంథింగ్ ఏదో ఒకటి. దీనికి అంత స్పైసీనెస్ ఉండదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే తీసుకోవచ్చు అనమాట. అంటే రాయితా కానీ ఏం అవసరం. సో నాకు బౌల్ రెడీగా ఉంది, ఎంత ఆలస్యం తినేయండి అంతే. స్పెషల్గా దీని గురించి ఏమి చెప్పక్కర్లేదు, చేసుకొని తింటే తెలుస్తుంది దాని టేస్ట్. అది యాప్ట్గా అన్నీ సరిపోయినాయి. మీరు అన్నట్టు ఆ మసాలా ఫ్లేవర్
చాలు, అసలు అలా స్మెల్ చూస్తుంటేనే కడుపు నిండిపోయి. కొన్నిసారి ఇలాంటి ఆర్డినరీ రెసిపీస్ ని ఎక్స్ట్రాడినరీ చేయాలంటే కొద్దిగా ఏదో మసాలా చేంజ్ చేయడము, లేకపోతే ఇంకేదో యాడ్ చేయడం అలా చేయాలి. అసలు ఇది యాజ్ ఇట్ ఈస్ ఇలా చేసుకొని తిన్నా చాలు, చాలా చాలా బాగుంది. ఏదైనా స్పెషల్ డేస్ లో మనం ఎవరైనా వచ్చినప్పుడు త్వరగా వంట అయిపోవాలి అంటే చక్కగా ఈజీ కూడా కదా, ఇలా చేసి పెట్టేయచ్చు. చాలా బాగుంది రెసిపీ. ఇంత మంచి టేస్టీ వంట నాతో తినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ ప్రవీణ. సో చూసేశారు కదా, చికెన్ బ్రౌన్ రైస్ చాలా చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చికెన్ బ్రౌన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఉడికించిన బ్రౌన్ రైస్, ఉప్పు, పచ్చి బఠానీ, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, బిర్యానీ మసాలా పౌడర్, బటర్, నిమ్మరసం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. చికెన్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసి చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పౌడర్ వేసి మొత్తాన్ని కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఈ లోపుగా మరొక స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో బటర్ వేసి వేడెక్కిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, పచ్చి బఠానీ, బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా వేసి మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ బ్రౌన్ రైస్ రెడీ. చికెన్ బ్రౌన్ రైస్ ఎలా తయారు చేసామో చూసారు కదా, చాలా చాలా హెల్దీ రెసిపీ. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.